వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీలో 4th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ 4th యూనిట్లో మీకు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇదమ్మా. గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ జస్టిస్ అండ్ పనిష్మెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మౌర్యన్స్. మౌర్యుల కాలంలో న్యాయ వ్యవస్థ, అదేవిధంగా వాళ్ళు వేసేటువంటి శిక్షలు ఏ విధంగా ఉండేవో దాని మీద ఒక చిన్న నోట్ రాయమని చెప్పాడు. సో 5 మార్క్స్ కాబట్టి ఒక 8 to 10 పాయింట్స్ మెన్షన్ చేస్తే ఈజీగానే మీకు 5కి 5 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మౌర్యుల కాలంలో సామాజిక వ్యవస్థను, దీన్నమ్మా సామాజిక వ్యవస్థను కాపాడడానికి మౌర్యులు ఒక అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థను కలిగి ఉండేవారు. ఏ వ్యవస్థను? న్యాయ వ్యవస్థను కలిగి ఉండేది. మౌర్యుల కాలంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ ఉండేది. సామాజిక వ్యవస్థ సజావుగా సాగడం కొరకు అత్యున్నతమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉండేది. అయితే ఈ న్యాయ వ్యవస్థ గురించి అందులో ప్రస్తావించబడిందంటే అర్థశాస్త్రం. మౌర్యుల గురించి చెప్తున్నంత కాలం ఈ అర్థశాస్త్రం అనే గ్రంథం వినబడుతుంది. ఎందుకంటే మౌర్యుల యొక్క పరిపాలనా విషయాలన్నీ కూడా ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో ఉంటాయి. ఈ అర్థశాస్త్రంలో వివిధ రకాలైనటువంటి శిక్షలకు, చూడండి, ఈ అర్థశాస్త్రం గ్రంథంలో ఏ తప్పు చేసినా వివిధ రకాల శిక్షలు, ఏ విధమైనటువంటి శిక్షలు విధించేవారో ఈ అర్థశాస్త్రంలో వివరంగా రాయబడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే వివాహ సంబంధమైన తగువులు కానీ, విడాకులు కానీ, అదేవిధంగా దొంగతనాలు, నేరాలు, హత్యలు, కల్తీ చేయడాలు, ఇలాంటి అన్ని రకాల తప్పులకి, అన్ని రకాల నేరాలకి ఏ నేరానికి ఏ శిక్ష విధించాలి, ఏ తప్పుకి ఏ శిక్ష విధించాలి, సాధారణ శిక్ష నుంచి మరణ శిక్ష వరకు వివిధ రకాల తప్పులకి వేసేటువంటి శిక్షలన్నీ కూడా ఈ అర్థశాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. అయితే మౌర్యుల కాలంలో ఈ శిక్షలను నిర్ణయించడానికి రకరకాల కోర్టులు ఉండేవమ్మ. ఈ శిక్షలను నిర్ణయించడానికి రకరకాల కోర్టులు ఉండేవి. ఏంటి ఆ కోర్టులు అంటే సివిల్ కోర్టులుగా పనిచేసే ధర్మస్థియ. ఈ ధర్మస్థియ అనేవి సివిల్ కోర్టులుగా ఉండేవి. అదేవిధంగా క్రిమినల్ కోర్టులుగా కంఠశోధన అనేటువంటి కోర్టులు ఉండేవి. క్రిమినల్ కోర్టులుగా కంఠశోధన అనేటువంటి కోర్టులు ఉండేవి. ఈ కోర్టులు తప్పు చేసే వారిని విచారించి తప్పు నేరం రుజువైన తర్వాత రకరకాల శిక్షలు, అర్థశాస్త్రంలో ఏవైతే శిక్షలు చాణక్యుడు రాశాడో ఆ పుస్తకంలో ఉన్నటువంటి అర్థశాస్త్రం అనే గ్రంథంలో ఉన్నటువంటి శిక్షలకు అనుగుణంగా వీరు చేసినటువంటి నేరాలకి తీర్పును ఇచ్చేవారు. అయితే ఈ యొక్క తీర్పులు ఇవ్వడానికి కానీ, జరిమానాలను వసూలు చేయించడానికి కానీ, జరిమానాలు విధించడానికి కానీ ఈ కోర్టుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ ధర్మస్థియ అనేటువంటి కోర్టుల్లో ధర్మస్థులు అంటే ప్రస్తుతం మనం న్యాయమూర్తులు అంటాం కదమ్మా, అంటే జడ్జెస్. సో ధర్మస్థులు అనేటువంటి న్యాయమూర్తులు ఉండేవారు. వీళ్ళు వారు చేసినటువంటి తప్పులని, నేరాలని విచారించి వారు చేసినటువంటి తప్పులకి అర్థశాస్త్రంలో ఉన్న ప్రకారంగా శిక్షలు విధించేవారు. అయితే తప్పులే చేయకుండా ఆ వ్యవస్థలను నిరోధించేటువంటి వ్యక్తులు కూడా ఉండేవారు. ఎవరంటే వీళ్ళని ప్రదేశస్త్రీలు అంటారు. ఏమంటారు? ప్రదేశస్త్రీలు. ఈ ప్రదేశస్త్రీలు అనేటువంటి వ్యక్తులు కూడా వీళ్ళు ఏం చేసేవారంటే జరిమానాలు విధిస్తే ఆ జరిమానాలను వసూలు చేయించుకోవడం, నేరాలను చేసేవారిని అణిచివేయడం, ఇలాంటి పనులు చేసేవారు ప్రదేశస్త్రీలు. నేరాలని విచారించి ఆ నేరాలకు తగ్గటువంటి శిక్షలను విధించేవారు ధర్మస్థులు. ప్రదేశస్త్రీలు, ధర్మస్థులు వీళ్ళిద్దరూ కూడా న్యాయ వ్యవస్థలో కీలకంగా ఉండేవారు. వీళ్ళు అధికారులే. సివిల్ కోర్టులు మరియు క్రిమినల్ కోర్టులు అని పిలువబడేటువంటి ధర్మస్థియ అనేటువంటి సివిల్ కోర్టులు ఉండేవి.
కంఠశోధన అనేటువంటి క్రిమినల్ కోర్టులు ఉండేవి. ఈ కోర్టుల్లో న్యాయాన్ని విచారించి అన్యాయం అని తేలితే లేదా తప్పు లేదా దోషం అని తేలితే దానికి తగ్గ శిక్షను విధించే వాళ్ళు ధర్మస్థులు. సో వీళ్ళు విధించినటువంటి జరిమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేవారు లేదా మరణ శిక్షలను అమలు చేసేవారు ప్రదేశ్ స్త్రీలు. వీళ్ళు నేరమే జరగకుండా అణిచివేసేటువంటి అధికారులు. ఈ రెండు రకాల అధికారులు కూడా మౌర్యుల యొక్క పాలనా కాలంలో ఉండేవారు. అయితే ఈ మౌర్యుల పరిపాలన అంతటిలో కూడా న్యాయాధికారిగా ఉన్నతమైన న్యాయాధికారి, ఇప్పుడు మన దేశంలో ఉన్నతమైన న్యాయాధికారి వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో మౌర్యుల కాలంలో కూడా చక్రవర్తి అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి. ఎవరు అత్యున్నత న్యాయాధికారి? చక్రవర్తి. ఈ చక్రవర్తి తన యొక్క పాలనలో ఎవరైనా సరే అన్యాయమైనటువంటి తీర్పుకు గురయ్యారనుకో, వాళ్ళు చక్రవర్తికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. చక్రవర్తికి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఈ అవకాశాన్ని డైరెక్ట్గా వాళ్ళు అప్పీల్ చేసేవారు కాదు. ఇలా అప్పీల్ చేయడానికి ఒక మధ్యవర్తి సంఘం ఉండేది. మధ్యవర్తి సంఘం ఉండేది అప్పట్లో. చూడండి, ధర్మస్థల్ లేదా కంఠశోధన అనేటువంటి కోర్టుల్లో తీర్పులు పొందిన వారు వారికి అనుకూలంగా తీర్పు రాకపోతే మేము తప్పు చేయలేదు, మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అని వారు భావించినట్లయితే అత్యున్నత న్యాయాధికారం కలిగినటువంటి చక్రవర్తికి అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఉంది. ఇప్పుడు మనకు ఎలాగైతే హైకోర్టుల్లో మనకు గనుక అనుకూలమైన ఫలితం రాకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ ధర్మస్థులు అనేటువంటి న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల్లో న్యాయం జరగకపోతే వాళ్ళు చక్రవర్తికి అప్పీల్ చేసుకునేవారు. ఇలా అప్పీల్ చేసుకోవడానికి ఒక మధ్యవర్తి సంఘం ఉండేది. అంటే నేరారోపణ ఎదుర్కొంటున్న వారికి చక్రవర్తికి మధ్యన ఒక మధ్యవర్తి సంఘం ఉండేది. ఆ మధ్యవర్తి సంఘం ద్వారా చక్రవర్తికి అప్పీల్ చేసుకునేవారు. అర్థమవుతుంది కదమ్మా? ఈ విధంగా మౌర్యుల కాలంలో న్యాయ వ్యవస్థ అనేది ఉండేది. ఇంకా చెప్పాలంటే అశోకుడు వేయించినటువంటి శాసనాలలో నగర మహామాత్రులు అనేవారి గురించి ప్రస్తావించబడింది. నగర మహామాత్రులు. ఈ నగర మహామాత్రులు అనేవారు నగరాలలో ఈ యొక్క పరిపాలనని కొనసాగించేవారు. అంటే ఈ న్యాయపరమైనటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉండేవి. నగరాల్లో జరిగిన తప్పుల్ని విచారించడము, దానికి తగ్గ శిక్షలని చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ప్రకారం విధించడము అనేది చేసేవారు. అయితే ఈ నగర మహామాత్రులు అనేవారు ఎలాంటి తప్పు లేకుండా ప్రజలని జైల్లో పెట్టకూడదు అనేటువంటి విషయాలను కూడా ఏవి తెలియజేస్తున్నాయంటే అశోకుడు ఏర్పాటు చేసినటువంటి శాసనాలు అనేవి తెలియజేస్తున్నాయి. ఎవరైనా వీటిని ఈ నగర మహామాత్రుల యొక్క పనితీరుని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చక్రవర్తి పరిశీలించేవాడు. అంటే ఇతర వ్యక్తుల చేత దీన్ని, అంటే మనం ఇన్స్పెక్షన్ అంటాం కదా, తనిఖీ అధికారులు వస్తారు. అలా నగర మహామాత్రులు ఏ విధంగా పరిపాలిస్తున్నారో, ఏ విధంగా న్యాయపరమైనటువంటి తీర్పులు ఇస్తున్నారు, నేరాలకు ఏ విధమైన శిక్షలు వేస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 5 ఇయర్స్కి ఒకసారి పర్యవేక్షించేవారు. ఈ విధంగా అంటే చక్రవర్తి నుంచి కింద స్థాయి వరకు మౌర్యుల పాలనలో న్యాయ వ్యవస్థ అనేది ఉండేది. సో చాలా ఈజీగా ఉంటుంది. 1-2 సార్లు వినండి, ఏమీ లేదమ్మా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. న్యాయ వ్యవస్థ అనేది చక్రవర్తి కాలంలో ఎలా ఉండేదంటే సామాజిక వ్యవస్థ సజావుగా జరగడానికి ఉండేది. 2 రకాల కోర్టులు ఉండేవి. ధర్మస్థీయ అని, ఇంకోటి కంఠశోధన అని. ఇందులో ధర్మస్థులు అనే న్యాయమూర్తులు ఉండేవారు. వాళ్ళు శిక్షలు వేసేవారు. వాటిని అమలు చేసేవారు ప్రదేశ్ స్త్రీలు. ఎవరికైనా జరిమానా విధిస్తే అది తీసుకోవడం, లేదంటే మరణ శిక్షలు లాంటివి, నేరమే చేయకుండా అణిచివేసేటువంటివి, ఇలాంటి అన్ని రకాల పనులు చేసేవారు ప్రదేశ్ స్త్రీలు. ఎవరికైనా న్యాయం జరగకపోతే వాళ్ళు మధ్యవర్తి సంఘం ద్వారా చక్రవర్తికి అప్పీల్ చేసుకునేవారు. అశోకుని శాసనాల ప్రకారము మౌర్యుల కాలంలో నగర మహామాత్రులు అనేవారు ఉండేవారు. వీళ్ళు నగరాల్లో న్యాయ విచారణ చేసి శిక్షలు విధించేవారు. వీళ్ళ గురించి 5 సంవత్సరాలకి ఒకసారి వీళ్ళ యొక్క న్యాయ విధానాన్ని చక్రవర్తి
పర్యవేక్షిస్తూ ఉండేవాడు. ఈ విధంగా మౌర్యుల కాలంలో పరిపాలన అనేది ఉండేది. అర్థమైంది కదమ్మా? చాలా ఈజీగా ఉంటుంది. 1కి 2 సార్లు వింటే ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది. రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈజీగానే రేపు 5 మార్క్స్ అనేవి మీకు ఈ యూనిట్ నుండి వస్తాయి. అయితే మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే, ముఖ్యంగా ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మీకు ఏవైనా సబ్జెక్ట్స్ కావాలన్నా, ఏవైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసిన ప్రతి కామెంట్కి కూడా మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.